నిన్న మొన్న చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ యూరియా వల్ల క్యాన్సర్ వస్తుంది, దాని కన్జంప్షన్ తగ్గించండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నానో యూరియాని ఎంకరేజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంటే ఈ యూరియాని డిస్కరేజ్ చేస్తుంది అనుకోవాలా? సార్, డెఫినెట్గా నానో యూరియా అనేది ఇఫ్కో కంపెనీ. ఇఫ్కో అనేది ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేషన్ కంపెనీ. దాన్ని ఇఫ్కో కంపెనీ అంటే మాకు ఇష్టమే, ఎందుకంటే మాదే కాబట్టి. కానీ ఈ నానో యూరియా అనే వచ్చిన దగ్గర నుంచి నేను 2 సార్లు డోసు వాళ్ళ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకెళ్ళి నా పొలంలో వాడా. నాకు ఎటువంటి రిజల్ట్ కనపడలా, పాజిటివ్ రిజల్ట్. అట్లాగే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇది 2 సార్లు వాడితే వరి గోధుమల్లో దిగుబడి తగ్గిపోయింది, గింజ సైజు కూడా తగ్గిపోయింది అని చెప్పి ఇచ్చిన రిపోర్టు నెట్లో ఉంది. ఇప్పుడు మీరు నెట్లో కొడితే ఇప్పటికీ వస్తుంది. ఈ టైంలో ప్రధానమంత్రి గారి దగ్గర ఇఫ్కో కంపెనీ వీళ్ళు ఇది యూరియాకి ప్రత్యామ్నాయం, ఇది వాడితే మీకు ఫెర్టిలైజర్ సబ్సిడీ కాంపోనెంట్ తగ్గిపోద్ది అంటే ప్రధానమంత్రి గారి చేత్తోనే నానో డిఏపిని రిలీజ్ చేయించారు. అట్లాగే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, అట్లాగే అధికారం మంత్రులు అందరూ కూడా నానో యూరియా వాడండి. ఎప్పుడు యూరియాకి షార్టేజ్ వచ్చినప్పుడు అది వాడండి అని చెప్పడం కాదు కదా. యూరియా సర్ప్లస్ ఉన్నప్పుడు చెప్పాలి. మీరు వాడమని చెప్పడం నేను తప్పు పట్టను. జనరల్గా ఎక్కడైనా నైట్రోజన్ డెఫిషియెంట్ సాయిల్స్ ఉంటే, అంటే ఇప్పుడు మన బాపట్ల ఏరియాలో సెలైన్ సాయిల్స్ ఉంటాయండి. సో అటువంటి దగ్గర యూరియా వేసినా కూడా గబుక్కుని తీసుకోదు. అక్కడ ఫోలియర్ అప్లికేషన్తో బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎమర్జెన్సీగా మోషన్స్ వామిటింగ్స్ అయితే హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కిస్తారు, కానీ కంటిన్యూగా సెలైన్తోనే బతకం కదా. అటువంటి ఎమర్జెన్సీ కండిషన్లో ఫోలియర్ స్ప్రే మూలంగా నానో యూరియా కొంతవరకు ఉపయోగపడచ్చు. ఓకే, కానీ అదే యూరియాకి ప్రత్యామ్నాయం అని చెప్పడం అనేది చాలా తప్పు. ఇప్పుడు అదే ఇఫ్కో కంపెనీ ఆ 4% నుంచి మేము 24%కి తీసుకెళ్ళాము. నాతో కూడా ఈ మధ్యన వాళ్ళ రీజనల్ మేనేజర్ గారు మాట్లాడారు. నేను వాళ్ళకి కూడా చెప్పాను, అయ్యా రైతుకి ఉపయోగపడితే అతనే తెచ్చుకుంటాడు, ఫోర్స్ఫుల్గా అమ్మాట ప్రయత్నం చేయొద్దు. కేంద్ర ప్రభుత్వానికి పంజాబ్ నుంచి రైతు సంఘాలు కూడా రాసినాయి, వాళ్ళు కావాల్సి కొనుక్కుంటారు, మీరు ట్రయల్స్ చూసుకోండి అని. ఇప్పుడు అది కానీ వాళ్ళకి ఉపయోగపడటం అయితే వాళ్ళు డెఫినెట్గా ఒకరు కొనుక్కుంటారని. ఐసీఆర్ రిపోర్ట్స్ని బట్టి నాకు ఒక రిపోర్ట్ పెట్టాడు ఆయన. అంటే ధాన్యంలో 23% ఈల్డ్ పెరిగింది, గోధుమలో 24% ఈల్డ్ పెరిగింది, మొక్కజొన్నలో 40% ఈల్డ్ పెరిగింది, యూరియా వాడకమేమో 23 to 25% తగ్గిందని. అయ్యా, ఇది నిజమైతే ఈ రిపోర్టు మీ ఆఫీసుల దగ్గర లైన్లో నుంచి రైతులకు ఉపయోగపడుతుంది. ఇంత 25 to 40% ఈల్డ్ పెరగడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. సో దీన్ని మీరు ప్రాక్టికల్గా డిమాన్స్ట్రేషన్ చేసి చూపించడం తప్ప ఫోర్స్ఫుల్గా యూరియా కట్ట కావాలితే నానో యూరియా తీసుకెళ్ళమని మీరు ఎప్పుడైతే అడుగుతున్నారో అప్పుడే అది దాని మీద మాకు నమ్మకం లేదు. రాష్ట్రంలో మొట్టమొదట్లో 150,000 లీటర్లు వాళ్ళ కంపెనీ నుంచి అమ్మామని చెప్తున్నారు. ఏ రైతు కూడా రిపీటెడ్గా రావట్లేదు. సో అది ఉపయోగపడితే రిపీటెడ్గా రావాలి కదా. సో అక్కడ నానో యూరియా ఇది. ఇంకొక మెయిన్ పాయింట్, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది. సో ఇక్కడ జనరల్గా ఎరువులు అనేది సేంద్రియ ఎరువు, రసాయనిక ఎరువు, బయో ఫెర్టిలైజర్స్, జీవన ఎరువులు. సేంద్రియ ఎరువు అంటే పెంటపోగు మట్టి కానీ ఇవన్నీ సేంద్రియ ఎరువులు. రసాయనిక ఎరువు అంటే డిఏపి, యూరియా, ఇవన్నీ అన్ని రసాయనిక ఎరువులే. డిఏపిలోనూ నత్రజని ఉంది, డిఏపి వాడద్దంటలా. సో పొటాష్ వాడద్దంటలా. మళ్ళీ నానో యూరియా కూడా కెమికలే, కానీ నానో యూరియాని వాడద్దంటలా. ఓన్లీ యూరియాని మాత్రమే వాడద్దు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం వాడే ఎన్పికే ఫెర్టిలైజర్స్ నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్, ఈ 3 కదా. సో గవర్నమెంట్ సైంటిఫికల్ రికమెండేషన్స్ కూడా వాటి డోసేజెస్ ఉన్నాయి కదా. సో అది కాకుండా దాన్ని నిజంగానే మేము ఆర్గానిక్ ఫార్మింగ్ని మేము కాదంటలా. నేను 15 సంవత్సరాల నుంచి నా ఇంట్లో చేసుకుంటున్నాను, ఇప్పుడు చేయలేక మానేశాను. సో ఎందుకు? ఆర్గానిక్ ఉత్పత్తిలో వ్యయం తక్కువ, దిగుబడి ఎక్కువ అనేది అబద్ధం. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎప్పుడూ కూడా దిగుబడి తగ్గుతుంది, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ సపోర్ట్ మీరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లేదా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ కొనండి, ఎక్స్ట్రా దిగబెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయండి. వాళ్ళకందరికీ ఆవులు సబ్సిడీ మీద ఇవ్వండి. ఎక్కడన్నా ఇచ్చామా? ఏ ప్రభుత్వాలు అన్నా సరే ఆ వైపు ఆలోచన చేయకుండా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, యూరియా మూలంగా ఎక్సెస్ యూరియా వాడితే పెస్ట్ వస్తుందండి. పెస్ట్ వచ్చినప్పుడు పెస్టిసైడ్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది. కానీ రైతులు వరి విషయంలో చిరుపట్ట దశకు వచ్చిన తర్వాత కేవలం 20 నుంచి 25 కిలోలే వేస్తారు. పెస్ట్ వస్తే తట్టుకోదు అనే విషయం ఏమీ చదువుకోని కౌలు రైతు కూడా, అతనే ముందు వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు ముందు పుట్టాడు కానీ శాస్త్రం ముందు పుట్ల. రైతు పండించిన తర్వాత శాస్త్రం పుట్టింది. ఇదంతా ఫేజ్ వైజ్గా జరగాల్సిన ప్రక్రియని అది కూడా ఎక్కడ పరిశోధనా సంస్థల్లో జరగాలి ముందు. సో బ్రహ్మాండం డిస్కరేజ్ చేయాలి అంటే సడన్గా ఒకసారి చెప్తే అయిపోదు కదా. ఇండియన్ ఇంపీరియల్ కౌన్సిల్ పేరుతో
బ్రిటిషర్స్ స్థాపించిన ఈ రోజున్న భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. ఉమ్, సో ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధన సంస్థల్లో ఒకటి. భారతదేశంలో డిఫెన్స్ అండ్ రైల్వేస్ తర్వాత 3వ అతిపెద్ద సంస్థ. ఉమ్, దేశవ్యాప్తంగా ఎంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ స్టేషన్స్, భారతదేశంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నీ ఐసీఆర్ కంట్రోలే. నేను ఐసీఆర్లో రైతుల తరపున 4 రాష్ట్రాల తరపున మెంబర్గా చేశాను. సో మనం పరిశోధనా స్థానాల్లో మనం ప్రూవ్ చేసి ఇదిగో ఇది ఇంత తగ్గించని మనం ప్రూవ్ చేయాలి. మనం చెప్తున్న డోసెసే వాళ్ళు వాడుతుంటే మీరు ఎక్సెస్గా వాడుతున్నారని అబద్ధాలు చెప్పడం. మీరు నెట్లో కొట్టండి యూరియా ప్యాడీకి ఎంత ఎన్పికే కావాలి వస్తుంది. సో ఏఐ జనరేటెడ్ దీంట్లో అన్ని న్యూస్ వచ్చేస్తున్నాయి. మొక్కజొన్నకి 3 రెట్లు 4 రెట్లు కావాలని వస్తుంది. వాస్తవమే అది. దానికి కావాలి. వాళ్ళ మొక్కజొన్న 40 క్వింటాలు 50 క్వింటాలు వస్తుంది. ఎట్లా వస్తుంది? సో దానికి తగ్గట్టుగా పెరగాలి కదా. ఇదివరకు 10-15 క్వింటాలు వచ్చేది. ఓకే. అట్లాగే ఇంకోటి, వరి పంట విషయంలో మనం ఎప్పుడు కూడా నేలకి అంత ఎత్తున కోస్తాం. ఆ రూట్ సిస్టమ్ అంతా నేలలోనే ఉండిపోతుంది. ఆ పైన గడ్డి కూడా అక్కడే ఉంటుంది. అంటే మళ్ళీ రీసైక్లింగ్లో బయో ఫెర్టిలైజర్ ద్వారా అదే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కింద మారుతుంది. అట్లాగే గోదావరి జిల్లాలకు వెళ్ళాం. వాళ్ళు ఖరీఫ్ పంటలో మొత్తం మిషన్తో కోసేసి ఆ వరిగడ్డి మొత్తం దమ్ము చేసేస్తారు. అది చేయటం మొదలుపెట్టిన తర్వాత 50 బస్తాలు ఈళ్ళు దాటింది. అక్కడెక్కడ ఆ సాయిల్స్ ఏ డెఫిషియన్సీ లేదు. అది కాంపోజిట్ కల్చర్ అంటాం. అంటే కొంత ఆర్గానిక్తో కెమికల్ కలిపి సాయిల్స్ చేయటం.